దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. దర్శి నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య అధ్యక్షతన కమిషనర్ వై మహేష్ పర్యవేక్షణలో జరిగింది. ప్రధానంగా నగర పంచాయతీ పరిధిలో ఆస్తి పన్ను వసూలు విషయం, అలాగే 50% వడ్డీ రాయితీ విషయం, అదేవిధంగా వసూలులో కౌన్సిలర్స్ బాధ్యత అను అంశాలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా పలు నిర్ణయాలు కూడా చేపట్టారు. చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య కూడా పలువురికి ఫోన్లు చేసి ఆస్తి పన్నులు 50% వడ్డీ రాయితీతో చెల్లించాలని అడగటం కూడా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మరియు కమిషనర్ ప్రజల్ని ఉద్దేశించి ఆస్తి పన్ను చెల్లింపు విషయంపై మాట్లాడటం జరిగింది. దర్శి నగర పంచాయతీ ప్రజలందరికీ ఒక విన్నపం. ఈరోజు వడ్డీ 50% రాయితీ ఇస్తుంది రాష్ట్ర గవర్నమెంట్. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ రేపు ఎల్లుండి సెలవు అయినా కానీ సెలవేం లేదు, గవర్నమెంట్ రన్నింగ్ లోనే ఉంటుంది. ఆఫీస్లో కట్టొచ్చు, లేదా మా ఆటో మీ ఇళ్ల దగ్గరికే వస్తుంటది, ఆటో వాళ్ళ దగ్గర అయినా కట్టొచ్చు. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని దర్శి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరడమైంది. దర్శి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీ 50% 25వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చి ఉన్నది. అందుపై పట్టణంలో దాదాపు సుమారు 2 కోట్ల రూపాయలు బకాయి రావాల్సి ఉంది. సంబంధిత బకాయిదారులతో కూడా మా గవర్నమెంట్ చైర్పర్సన్ గారితో ఫోన్లో వాళ్ళతో మాట్లాడించి చెల్లింపు చేయవలసిందిగా సంబంధిత ఆస్తి పన్ను యజమానుదారులకి గవర్నమెంట్ చైర్మన్ గారితో కూడా చెప్పించడం జరిగింది. వారు కూడా స్పందించి ఈ రోజు రేపుతో సుమారు మాకు 20 లక్షల రూపాయల లోపు పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా రేపు ఎల్లుండి పండగ అయినా సరే కార్యాలయం నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా పురపాలక సంఘ మొబైల్ వాహనం నందు కూడా పన్ను చెల్లింపుదారులకు ఎమ్మటే రసీదు అందజేయబడును. కావున అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వడ్డీ రాయితీ అనగా అనవసరంగా ప్రభుత్వానికి మనం చెల్లించే ఆస్తి పన్నులు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా మున్సిపల్ శాఖ మంత్రి గారు మినహాయింపు చేసిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగపరుచుకొని ఈ 2 రోజుల్లో మిగతా చెల్లింపుదారులు కూడా మాకు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరడం.